హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. సో ఫ్రెండ్స్, పెన్షనర్లకు సంబంధించి ఈపీఎఫ్ఓ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై ₹1,00,000 విత్డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్లో కీలక మార్పులు అవేమిటంటే, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారుల నగదు ఉపసంహరణ విషయంలో కీలక మార్పులు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసే 68 క్లెయిమ్ల అర్హత పరిమితిని 50,000 నుంచి 1,00,000కు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈపీఎఫ్ఓ కొత్త మార్పు ప్రకారం చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్స ఖర్చుల కోసం ఇకపై 1,00,000 వరకు ఉపసంహరించుకోవచ్చు. నెల అంతకంటే ఎక్కువ రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా, ఆపరేషన్లు చేయించుకున్నా క్లెయిమ్ చేయొచ్చు. పక్షవాతం, టీబీ, క్షయ, క్యాన్సర్ మరియు గుండె సంబంధిత చికిత్సల కోసం కూడా నగదు విత్డ్రాకు దరఖాస్తు చేసుకోవచ్చు. ₹1,00,000 పరిమితికి లోబడి ఉద్యోగుల 6 నెలల బేసిక్ వేతనంతో పాటు డిఏ లేదా ఈపీఎఫ్లో ఉద్యోగి వాటా వడ్డీతో సహా ఏది తక్కువైతే అంతవరకు మాత్రమే ఉపసంహరించుకోవడానికి క్లెయిమ్ చేయడానికి వీలుంటుంది. ఇందుకోసం ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ అయితే వైద్య ఖర్చుల కోసం చేసే 50,000 పరిమితిని ₹1,00,000 అయితే పెంచింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.